టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలపై వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తాను 30 కోట్లు తీసుకున్నట్లు శ్రీకృష్ణదేవరాయలు నిరూపించాలని ఆయన సవాల్ చేశారు. ఎంపీ లావు తనపై చెబుతోన్నవన్నీ అబద్ధాలేనని మండిపడ్డారు బొల్లా బ్రహ్మనాయుడు. నేను తెలివికల్లోనని నేను అనుకుంటున్నాను, నాకు ఎంతో కొంత నాకు నాలెడ్జ్ ఉంది అని చెప్పారు. మీకు నాలెడ్జ్ ఉండటంలో 100% ఉంది. ఆ నాలెడ్జ్ని వాస్తవంగా మంచికి ఉపయోగపెట్టండి. మీరు వాస్తవంగా ఇంత మంచి, ఆ రోజు నేను మిమ్మల్ని ఇక్కడ నరసరావుపేట పోటీ చేయమని కూడా నేనే అడిగాను. నరసరావుపేట పోటీ చేయమని నాన్నగారితో కూడా నేనే చెప్పాను. నరసరావుపేట మిమ్మల్ని గెలిపిస్తామని కూడా నేను చెప్పాను. నరసరావుపేటలో మీకు సీట్ ఇవ్వాలని కూడా, నరసరావుపేట కృష్ణదేవరాయలు కావాలా అని అడిగిచ్చింది కూడా అడగండి, మేము కూడా చెప్తామని చెప్పిన వాళ్ళు నేను ఒకడిని. మీరు వచ్చారు, మీకు మంచి సబ్జెక్ట్ ఉంది, మంచి చదువుకున్న వాళ్ళు, మీరు ఈ ప్రాంతానికి మంచి చేస్తారనేగా, మంచి చెయ్యండి అని నేను ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. మీ లిక్కర్ కేసు అన్నావు, నేను నీకు తెలియదన్నావు, ఆధారాలు లేవన్నావు. మీరే ఆనాడు అధికారంలో ఉన్నారు, ఈనాడు అధికారంలో ఉన్నారు, అన్ని విధాల మీరు జాగ్రత్త పడ్డారు. దాన్ని నేను మాట్లాడను. మీరు అంత తెలివి కలిగినటువంటి వాళ్ళు ఈ వినుకొండ, ఈ పలనాడు, ఈ వినుకొండకి మీరు చెప్పుకోదగింది ఒక పని చేసినట్టుగా మీరు చెప్పాలి. ఒక పని చేయలే. మీరు చేసింది అంటే ఏం చెప్పారు? మీరు మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు? నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీరు నేను మనం అందరం కలిసి ఉన్నప్పుడు, మీరు నేను మనం అందరం అంటే మన రెడ్డి గారులు మనం అందరం కలిసి ఉన్నప్పుడు, రెడ్డి గారులు నేనేదో వీళ్ళు అక్రమ మైనింగ్ చేస్తున్నారు, వాళ్ళు అలా సంపాదిస్తున్నారు, వీళ్ళు ఇలా సంపాదిస్తున్నారు అని నీకు చెప్పినట్టు ఈనాడు మీరు అది వక్రీకరించి చెప్తున్నారు. అంటే వాళ్ళు అవి చేశారు అని డైరెక్ట్గా వాళ్ళని అనకుండా ఇండైరెక్ట్గా నా తరపు నుంచి నేను అన్నట్టుగా మీరు వాళ్ళని అంటున్నారు. ఇది వాస్తవం, రైట్ కదా? మీ అభిప్రాయం అదే. మీరు చెప్పారు. బ్రహ్మనాయుడు గారికి ఏం తెలియదు పాపం ఆయన అని కూడా చెప్పారు. పాపం నేను నిజంగా మీరు మంచిగా నా గురించి మాట్లాడారు. నాకు తెలియని మాట వాస్తవమే. ఏం తెలియదు, మీలాగా ఇలా వక్రీకరించి అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు మాట్లాడటం నాకు తెలియదు. నాకు ఉన్నదే ఉన్నట్టు మాట్లాడటమే నాకు తెలుసు. ఎందుకంటే పల్లెటూరులో ఉన్నాం, ఏదో మేము వ్యవసాయ కుటుంబంలో ఉన్నాం, మాకు వ్యవసాయం చేసుకోవటం తెలుసు. పక్క వాళ్ళకి ఏదన్నా మంచి చేద్దామనే అది తెలుసు. కానీ ఇలా పక్క వాళ్ళని ఎలా నేను ఇరికిస్తాను, పక్క వాళ్ళని ఎలా ఇబ్బంది పెడతాను, పక్క వాళ్ళని ఈ విధంగా ఇబ్బంది పెట్టాలా అనే అట్టాటి నాలెడ్జ్ నాకు లేదు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.